అందరికీ నా నమస్కారాలండి. ఈ వీడియోలో మనం కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిగ్రీ సెమ్ 4 ఇంగ్లీష్కి సంబంధించి కరెక్షన్ ఆఫ్ ది ఎర్రర్స్ అండ్ కలొకేషన్స్ అనే టాపిక్ని చూడబోతున్నాం. ఇది 2023లో జరిగినటువంటి ప్రశ్నాపత్రం. ఈ ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలని మనం చూడడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే కాకతీయ యూనివర్సిటీ సంబంధించిన సెమ్ 4 ఇంగ్లీష్ సిలబస్ టోటల్గా ఇక్కడ మీకైతే ఇవ్వడం జరిగిందండి. అండ్ సింపుల్గా మీరు గంటన్నర ఆ టైంలోనే పూర్తి సిలబస్ని మీరు కంప్లీట్ చేసే విధంగా ఈ ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. మొబైల్లో చూస్తున్నట్లయితే మీకు ఐకార్డ్స్ అండ్ స్క్రీన్స్ అండ్ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది ఈ ప్లేలిస్ట్ అనేది. లేదా KU4 లింక్ అనేసి కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను రిప్లైగా ఈ ప్లేలిస్ట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం కరెక్షన్ ఆఫ్ ది ఎర్రర్స్ చూస్తున్నాం. 5 మార్కులు. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో A కానీ B కానీ రాయాల్సి ఉంటుంది. కలొకేషన్స్ కానీ లేదా కరెక్షన్ ఆఫ్ ది ఎర్రర్స్ కానీ మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఐ విష్ ఐ యామ్ టాలర్. ఇతను పొడుగ్గా లేడండి, పొట్టిగా ఉన్నాడు, కానీ కోరుకుంటున్నాడు. కోరుకోవడం వల్ల ఏమైనా జరిగిద్దా అంటే అలా ఏం జరగదు. విష్ జస్ట్ ఒక కోరిక మాత్రమే. నేను పొడుగ్గా ఉంటే ఎంత బాగుండో. అయితే అది జరిగిద్దా అంటే జరగదు, అసాధ్యం. ఇలాంటి అసాధ్యాలు చెప్పేటప్పుడు ఇక్కడ ఐ పక్కన యామ్ ఉండదండి, వర్ ఉంటుంది. WERE. ఐ విష్ ఐ వర్ టాలర్. ఇది వర్ ఉన్నప్పుడు మనకు అర్థమైపోయేది, ఓహో ఇతను కలలు కంటున్నాడా అనేసి. ఐ విష్ ఐ వర్ ఏ బర్డ్. నేను పక్షినైతే ఎంత బాగుండో. కానీ అనుకుంటాం, కానీ జరిగే పని అది కాదు. దే విల్ సెండ్ సమ్ వన్ టు పికప్ మీ. పికప్ మీ కాదు, పిక్ మీ అప్. ఈ మీ ఇక్కడ ఉండాలా, ఈ అప్ అనేది ఇక్కడ ఉండాలా. దే విల్ సెండ్ సమ్ వన్ టు పిక్ మీ అప్. ఈ విధంగా ఉండాలి, అది కరెక్ట్ అనమాట. మనం ఇలా కాదు, రాయాల్సి ఉంటుంది. నేను అది కూడా రాసి చూపిస్తాను. యు ఆర్ అండర్స్టాండింగ్ మై ఒపీనియన్. ఇక్కడ అండర్స్టాండింగ్లు ఉండవండి. అండర్స్టాండ్కి ఇన్ఫామ్ ఉండదు. దీనికి జస్ట్ ఏంటంటే యు అండర్స్టాండ్ మై ఒపీనియన్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఇన్ఫామ్ అనేది వీటికి ఉండదు. యు అండర్స్టాండ్ మై ఒపీనియన్ అని మాత్రమే వస్తుంది. ఐ మిస్ టు బీ ఏ కాలేజ్ స్టూడెంట్. మిస్ టు బీ బదులు ఐ మిస్ బీయింగ్. టు బీ బదులు ఏం రావాలంటే ఇక్కడ బీయింగ్ ఏ కాలేజ్ స్టూడెంట్. ఐ మిస్ బీయింగ్ ఏ కాలేజ్ స్టూడెంట్. కాలేజ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు చాలా బాగుండేది, అది కోల్పోయినందుకు నేను చాలా మిస్ అవుతున్నాను అనేసి అనమాట. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే దే హ్యావ్ టు కుక్ ఫర్ దెమ్ సెల్వ్స్. వారు వారికై వారే వంట వండుకోవాలి. దే హ్యావ్ టు కుక్ ఫర్ దెమ్ సెల్వ్స్. ఇది యాక్చువల్గా గమనించినట్లయితే టోటల్ ఎలాంటి మార్పు చేయాల్సిన అవసరం లేదు, ఇది కరెక్టే అనమాట. ఇదిగోండి ఈ విధంగా రాయాల్సి ఉంటుంది అనమాట. ఐ విష్ ఐ వర్ టాలర్. దే విల్ సెండ్ సమ్ వన్ టు పిక్ మీ అప్. యూ అండర్స్టాండ్ మై ఒపీనియన్. ఇక్కడ తప్పేంటి, యామ్ ఇచ్చారు, వర్ రావాలి. ఎందుకని, కలలు కంటున్నాడు కాబట్టి. ఇక్కడ పికప్ మీ, పికప్ చేసుకో. జనరల్గా తెలుగులో ఇలా వాడుతుంటాం, పికప్ చేసుకో, వాడిని పికప్ చేసుకో, ఈ విధంగా వాడతాం. జనరల్గా ఏంటంటే వాడాల్సింది ఇంగ్లీష్లో వచ్చేసి ఈ విధంగా అనమాట. పిక్ మీ అప్, పిక్ దెమ్ అప్, ఆ విధంగా వాడాల్సి ఉంటుంది. ఆబ్జెక్ట్ అనేది మధ్యలో రావడం అయితే జరుగుతుంది అన్నమాట. పిక్కి అప్కి ఆ విధంగా ఉండాలి. తెలుగులో మాత్రం పికప్ అనేసి అందుకని ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. పిక్ మీ అప్. యూ అండర్స్టాండ్ మై ఒపీనియన్. ఇక్కడ అండర్స్టాండింగ్ అనేది ఉండదు. అండర్స్టాండ్కి ఇన్ఫామ్ అనేది యాక్చువల్గా ఉపయోగించరు. ఐ మిస్ టు బీ ఏ కాలేజ్ స్టూడెంట్ అన్నారు, టు బీ తీసేసాం. బీయింగ్ అంటే కాలేజ్ స్టూడెంట్ లాగా ఉండడం అనేది చాలా బాగుంది, నేను మిస్ అవుతున్నాను అని అర్థం అనమాట. దే హ్యావ్ టు కుక్ ఫర్ దెమ్సెల్వ్స్. దీంట్లో పెద్దగా రాంగ్ అయితే ఏమీ లేవు. తప్పు లేకపోతే యాజ్ టీజ్గా మనం ఉంచేయచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ మనం కలొకేషన్స్ చూడబోతున్నాం. ఇక్కడ కలొకేషన్స్ ఏ కామన్లీ యూజ్డ్ కలొకేషన్స్. ఇప్పుడు అదైనా రాస్తాం, ఇదైనా రాస్తాం అనమాట. ఇప్పుడు కలొకేషన్స్ అంటే ఏంటంటే జంట పదాలు. జనరల్గా ఏంటంటే మామూలుగా కలిసి వస్తాయి ఇవి. ఇక్కడ మనం చూసుకున్నాం అనుకోండి, విస్పర్డ్ ఎట్లా చిన్నగా చెవిలో చెప్తాం, పక్కన వాడికి కూడా వినబడింది.
ఆఖరికి మనం చెవిలో చెప్పినోడికి కూడా సరిగా వినపడదు. విస్పర్డ్ సాఫ్ట్లీ అంటే చాలా చాలా తక్కువ వాయిస్లో మృదువుగా అట్లా గొరియాడనమాట, చెవిలో గుసగుసలాడాడని అర్థం. ఇక రెండోది మేక్కి ఏది మేక్ గుడ్డా, మేక్ రిమెంబరా, మేక్ కాల్సా, మేక్ సాఫ్ట్లీయా, మేక్ డెకరేటా. జనరల్గా కాల్స్ చేయడాన్ని మేక్ కాల్స్ అంటారు. ఓకే, తర్వాత రిచ్లీ గుడ్డా, రిచ్లీ రిమెంబరా, రిచ్లీ కాల్సా, రిచ్లీ సాఫ్ట్లీయా, రిచ్లీ డెకరేటా. అంటే రిచ్లీ డెకరేట్, చాలా రిచ్గా డెకరేట్ చేశారండి తక్కువలోనే అంటుంటాం, రిచ్లీ డెకరేట్. డూ గుడ్ అంటే మంచి చేయడాన్ని డూ గుడ్ అంటాం. వేగ్లీ రిమెంబర్ అంటే అస్పష్టంగా గుర్తుకు తెచ్చుకోవడం అనమాట, అంత క్లారిటీ లేదు గుర్తు తెచ్చుకోవడంలో. చూడండి, వాటిని ఎగ్జామ్లో వచ్చేసి ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. నేను పెట్టినట్టు గీతలు పెడితే అట్లా కుదరదు, కాబట్టి ఈ విధంగా గీతలు కొడితే కుదరదండి. ఎట్లా అంటే మనం రాయాల్సి ఉంటుంది, అది గమనించండి. విస్పర్ సాఫ్ట్లీ, మేక్ కాల్స్, రిచ్లీ డెకరేట్, డూ గుడ్, వేగ్లీ రిమెంబర్, ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది. విస్పర్ సాఫ్ట్లీ అంటే చెవిలో సాఫ్ట్గా గుసగుసలాడారనేసి. అండ్ మేక్ కాల్స్ అంటే ఫోన్ కాల్స్ చేయడం. రిచ్లీ డెకరేట్ అంటే బాగా డెకరేట్ చేయడం రిచ్గా. డూ గుడ్ అంటే మంచి చేయడం. వేగ్లీ రిమెంబర్ అంటే అస్పష్టంగా గుర్తుకు తెచ్చుకోవడం. ఇవి కలొకేషన్స్ అండి. అండ్ మనం వచ్చేసి కరెక్షన్ చూసాం, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అండ్ కలొకేషన్స్ అనేవి ఈ వీడియోలో అయితే చూడడం జరిగింది.